ప్రమీల రామలక్ష్మిని గుడి లోపలికి తీసుకెళ్ళి దర్శనం పూర్తయిపోయిన తర్వాత నువ్వు ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. నువ్వు గుడులు ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నా కొడుకు శౌర్యకి ప్రాణగండం వస్తోంది. ఆ పాము చంపాలని చూస్తోంది. అంతేకాకుండా మా ఇంటి వారసుడు కూడా అస్మిత కడుపులో పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అస్మిత కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. మర్యాదగా రిజైన్ చేస్తావా లేదా అంటూ రిజైన్ పేపర్స్‌ని చూపిస్తూ ఉంటే, నేనెందుకు రిజైన్ చేయాలి? ఇదంతా ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారు. నేను రిజైన్ చెయ్యను అని రామలక్ష్మి అంటే, అవునమ్మా, ఎవరో కావాలని చేస్తున్న కుట్రకి రామలక్ష్మిని రాజీనామా చేయమంటే ఎలా అని శౌర్య కూడా ప్రమీలని అరుస్తూ ఉంటాడు. లేదు, నువ్వు రిజైన్ చేస్తావా లేదా అని అస్మిత ప్రమీల నిలదీస్తూ ఉండటంతో, నేను చెయ్యను గాక చెయ్యను. నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని నేనెందుకు రాజీనామా చేస్తాను అని ఆ పేపర్స్‌ని హారతిలో కాల్చి పడేస్తుంది. సారీ సార్, మన వెనుక కుట్ర చేస్తున్నారు సార్ అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటే, చూడు రామా, అవన్నీ నాకు తెలుసు. నువ్వేమీ బాధపడకు. నీకు తోడుగా నేనున్నాను. వాటినన్నింటినీ నేను చూసుకుంటాను అని శౌర్య రామలక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు. తర్వాత రామలక్ష్మి ఆద్యకి ఫోన్ కాల్ చేస్తుంది. ల్యాండ్‌లైన్‌ని లిఫ్ట్ చేసిన ఆద్య, చెప్పు రామా అని మాట్లాడుతూ ఉంటే, ఆద్య, నా వెనక ఎంత పెద్ద కుట్ర జరుగుతోందో నీకు తెలుసా ఆద్య అని శౌర్యని పాము కాటు వేయటం, తర్వాత పాము వాళ్ళని కారులో వెంటపడడం, ఆ తర్వాత వీళ్ళు గుడికి వచ్చినప్పుడు రామలక్ష్మి శౌర్యకి నుదుటున కుంకుమ బొట్టు పెట్టి ఉంటుంది. అయితే ఆ కుంకుమ కాస్త నల్లగా మారిపోయి ఉంటుంది. అది చూసిన ప్రమీల, ఏంటి శౌర్య, నువ్వు పెట్టుకున్న కుంకుమ అలా నల్లగా ఉంది, ఎవరు నీకు నల్ల కుంకుమ పెట్టింది అని ప్రమీల నిలదీస్తూ ఉంటుంది. అరే, నేనే పెట్టినప్పుడు అది ఎర్రగానే ఉన్నిందే, ఎలా సార్? సారీ సార్, అది నల్లగా ఎలా మారిపోయింది ఇది అంటూ రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తున్న సంఘటనని మొత్తం కూడా ఇప్పుడు ఆద్యకి వివరిస్తుంది. ఇది ఆద్య జరుగుతున్నది అని రామలక్ష్మి చెప్పటంతో, నీ వెనుక ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా? అది ఎవరన్నది ఖచ్చితంగా కనిపెడదాము రామా, నువ్వేమీ కంగారు పడకు అని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత శ్రీను, నేను చారుని పెళ్లి చేసుకుంటాను, నువ్వు వేస్ట్ అని కావాలనే చారు వినేలా మాట్లాడడంతో, ఇక చారు పార్వతి అలివేలు దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి, సీను బావ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి వెంటనే మాల తీసేయాలి అని, ఎవరో ఒకరు చచ్చిపోతే అప్పుడు మాల తీసేయచ్చు కదా, నేను మా నాన్నని వెళ్ళి ఐడియా అడుగుతానని చెప్పి ఉంటుంది. అదంతా విన్న ఆద్య వెంటనే శ్రీనుకి వివరం చెప్పి, అయితే చారు మాల తీసేస్తుంది అన్నమాట, మన ప్లాన్ సక్సెస్ ఆద్య, సక్సెస్ అని శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటారు.